అందరికీ నమస్కారము. నేను మీ సిరివెన్నెల ఛానల్ని. మనము ఎన్నో వ్రతాలు చేస్తుంటాము. అందులో ముఖ్యమైన వ్రతము శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈరోజు నేను చెప్పబోయేది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మనం తెలుసుకుందాం. శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి విష్ణుమూర్తి యొక్క దయగల మరియు అత్యున్నత రూపం. సంస్కృతంలో సత్య అంటే సత్యం, నారాయణ అంటే భగవంతుడు అని అర్థం. సకల మానవుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా ఈ స్వామిని హిందువులు పూజిస్తారు. ఈ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన కుటుంబంలో సుఖ సంతోషాలు, శాంతి వెల్లివిరుస్తాయి. పద్మపురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకు ఈ వ్రతం యొక్క విశిష్టతను వివరించారు. భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేసేవారికి ఆయురారోగ్యాలు మరియు సిరి సంపదలు కలుగుతాయని మన హిందువులకు నమ్మకము. ఈ వ్రత కథలో పేద బ్రాహ్మణుడు, వ్యాపారి, ఉల్కాముకుడు అనే రాజుల కథలు ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ వ్రతాన్ని ఏ కులమైనా, ఏ మతమైనా, స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా భక్తితో చేయవచ్చు. సత్యనారాయణ వ్రత పూజా సమయంలో గణపతికి, లక్ష్మీదేవికి, శివపార్వతులకు, సూర్యుడు, అష్టదిక్పాలకులను కూడా పూజిస్తారు. భారతదేశంలో శ్రీ సత్యనారాయణ స్వామికి ఎంతో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం రత్నగిరి కొండపై వెలిసింది. సత్యనారాయణ స్వామి వ్రతం పూజకి నైవేద్యంగా సమర్పించేది ఎక్కువగా పంచామృతం మరియు రవ కేసరి ప్రసాదం ఎంతో విశిష్టమైనది. ఈ వ్రతంలో 5 కథలుంటాయి. ఎక్కువగా ఈ వ్రతాన్ని పౌర్ణమి, ఏకాదశి మరియు కార్తీక మాసంలో ఈ స్వామిని పూజించడం వలన చాలా మంచిది. నిత్యం సత్య మార్గంలో నడిచే వారికి సత్యనారాయణ స్వామి ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని భక్తుల నమ్మకం. సత్యనారాయణ స్వామి వ్రతం కోరికలు తీర్చే వ్రతం అని కూడా కొందరు అనుకుంటారు. థ్యాంక్ యూ.